అందరికీ నమస్కారం. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, ముక్కుసూటిగా ఇండస్ట్రీలో మసిలే మా యంగ్ స్టార్ నా సోదరుడు నిఖిల్కి నేనంటే ఎంతో ఇష్టంగా ఉండి మొట్టమొదటి సూపర్ డూపర్ హిట్ సినిమాలోనే నాకు ఒక చక్కని వేషం ఇచ్చి నిరంతరం నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడే మరో సోదరుడు కళ్యాణ్ కృష్ణ బాబు. ఈ సీమై రీల్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి రవికుమార్కి, మా రెడ్డి గారికి, ఇంకా అందరి పెద్దలకి, మరీ ముఖ్యంగా వీళ్ళకి మన ఇండస్ట్రీకి ఒక అనుసంధానంగా ఉన్నటువంటి నా సోదరులు, నాకెంతో ఉత్తేజాన్ని నిరంతరం ఇచ్చేటువంటి గంగాధర్ అన్నయ్యకి, మీ అందరికీ నమస్కారం. కొన్ని కోట్ల మంది ఈ చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కళ్ళకంటూ ఉంటాం. కొన్ని లక్షల మంది కాంపౌండ్ వాళ్ళ వరకు రావటానికి సాహసిస్తారు, వచ్చి అదృష్టం రావచ్చు. కొన్ని వేల మందికి లోపల కూడా సంచరించే అవకాశం ఆ తల్లి ఇవ్వచ్చు. కొన్ని వందల మందికి చిన్నపాటి గుర్తింపును కూడా ఉండొచ్చు. కొన్ని పదుల మందికి, చాలా కొద్ది మందికి మాత్రమే ఆ కళామ తల్లి మంచి విద్వత్తుతో పాటు మంచి భవిష్యత్తుని, ఇక్కడ స్థానాన్ని ఇస్తుంది. కానీ ఆ ప్రయాణం మొదలవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎంత నిరంతరం దాని గురించి ఆలోచనలు చేస్తూ కలలు కంటూ ఉండాలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి నాకు ఆ కష్టం తెలుసు. అసలు ఒక మాటలోనే వాళ్ళు హృదయాన్ని దోచుకున్నారు. యు యాక్ట్, వీ ప్రమోట్. ఎవరున్నారండి? నాకు తెలుసుండి 34-35 సంవత్సరాలుగా నేను ఉన్నాను. యూ యాక్ట్, వీ ప్రమోట్ అనేది మాత్రం నేను ఇప్పటివరకు వినలేదు. ఇది ఫస్ట్ టైం వింటున్నా. హ్యాట్స్ ఆఫ్. కడుపారా ఆకలిసినప్పుడు ఎవరు పెట్టినా, ఏం పెట్టినా, ఎలా పెట్టినా, ఎంత ఆబగా తింటాం. కానీ మన కడుపు నిండిన తర్వాత మనం అన్నం పెట్టాలంటే నా కులం ఉందా, నా మతం ఉందా, నా ప్రాంతం ఉందా, నా కలరేనా, నాకు తెలుసున్నాడేనా, నాకు రేపు పొద్దున ఉపయోగపడతాడా అని మాత్రమే భోజనం పెట్టే ఈ రోజుల్లో ఒక ప్రమోట్ చేయాలనే ఉద్దేశం రావటమే మా రవికుమార్ పార్టీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఒకళ్ళని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం రావటం. ఇందులో కమర్షియల్గా వాళ్ళు ఏముంటారని డెఫినెట్గా నాకు తెలుసు, ఏముండదు. కానీ ఒక రోజున వీళ్ళు స్టార్స్ని, నా సోదరుడు నిఖిల్ లాంటి స్టార్స్ని బయటకు తీసుకొస్తారు కదా, నా సోదరుడు కళ్యాణ్ లాంటి డైరెక్టర్స్ని బయటకు తీసుకొస్తారు కదా, అలాంటి ఒక ఆర్టిస్ట్ని బయటకు తీసుకొస్తారు కదా, అప్పుడు వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు ఎదిగినట్టు, వాళ్ళ చేతుల్లో ఆ స్టార్డమ్ వాళ్ళంతా ఉన్నట్టు. కాబట్టి మొట్టమొదటిగా వేస్తున్నటువంటి ఈ అడుగుకి ఆ భగవంతుడి ఆశీర్వచనాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, మనం కూడా ఈ సభ్య సమాజంలో భగవంతుడు చెయ్యి పట్టి మన పైకి లాగుతున్నప్పుడు రెండో చెయ్యి మనం ఇలా మూసుకోకుండా ఓపెన్ చేసి పెడితే ప్రతి ఫింగర్ నుంచి కొన్ని వేల మంది జీవులు, జంతువులు, మనుషులు పైకొచ్చి ఈ సొసైటీలో మనంగా బతుకుతారని ఆశిస్తూ, అలా ఉండాలని అందరూ కోరుకుంటూ సెలవు. సే లవ్. సంచలనం సృష్టించిన మాకు సోగ్గాడే చిన్ని నాయనతో సంచలనం సృష్టించిన మా అన్నయ్య, మరో అన్నయ్య కృష్ణ అన్నయ్య, కళ్యాణ్ కృష్ణ అన్నయ్యకి, అండ్ మా గైడ్ మా పెద్దన్నయ్య కాదంబరి కిరణ్ గారికి, పిలిచిన వెంటనే మమ్మల్ని ఈరోజు ఈ అద్భుతమైన సాయంకాలం వచ్చి మా యాప్ లాంచ్ చేసిన మీ ముగ్గురికి సీమై రీల్స్ అండ్ యువర్ ప్రొడక్షన్స్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముగ్గురికి థ్యాంక్ యూ వెరీ మచ్. మానవుడు రాతియుగం నుంచి రాకెట్ యుగంలోకి ప్రవేశించను. శతాబ్దాల తరబడి కారు చీకటిలో జీవించిన క్రమక్రమంగా విజ్ఞాన కాంతులను ఆకలింపు చేసుకుని పోటీతత్వపు కంప్యూటర్ యుగంలో కాలు మోపాడు. అలాంటి కంప్యూటర్ మైండ్స్తో చేసిన యాపే మా సీమై రీల్స్. సో ప్లాట్ఫామ్ మేము ఐటీలో చేస్తున్న ఏదో సంథింగ్ మా ప్యాషన్ అనేది మూవీస్ పైన ఉంది. మేము చేయాలి, ఎలాగైనా వీ యాక్ట్, మీరు యాక్ట్ చేయండి, మేము ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్ని తీసుకెళ్లాలన్నప్పుడు వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ అరౌండ్ 10 to 15 members స్ట్రగుల్ అయ్యి
మేము యాప్ని ఎక్కడ పర్చేజ్ చేయలేదు. వీ హ్యావ్ టెక్నికల్ టీమ్. మేము చేసిన యాపే ఈరోజు లాంచ్ చేశారు. దాన్ని మేము అప్గ్రేడ్ చేస్తూ పోతుంటాం, ఎందుకంటే మేము యాప్ బయట పర్చేజ్ చేయలేదు కాబట్టి. అండ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఫెస్ట్ జ్యూరీ ఆ బెస్ట్ షార్ట్ ఫిలింకి అందరి బ్లెస్సింగ్స్ ఉంటే స్క్రీనింగ్ వేసి వాళ్ళకి 50,000 రూపీస్ ఎంకరేజ్ చేస్తాం. డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని మా ప్రొడక్షన్ పార్ట్నర్ అండర్ యుఆర్ ప్రొడక్షన్స్ నుంచి ఫెస్ట్ లాంచ్ చేశారు. సో టుమారో మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎంకరేజ్ చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మాకు ప్రెస్సే మాకు ప్రాణం. మీరు మమ్మల్ని ఒక చిన్న స్టెప్ మేము ఇనిషియల్గా తీసుకున్నాం. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే విల్ గో ఇన్ టు హైట్స్. మేము ఇక్కడ కమర్షియల్గా ఆలోచించలేదు, వీఆర్ ప్యాషనేట్. మీరు మా సపోర్ట్ ఉంటే విల్ గో. యాక్ట్ చేసే వాళ్ళకి మనం ప్రమోట్ చేద్దాం. దట్ ఈజ్ అవర్ సీ మై రీల్స్ లోగో. అండ్ ఎండింగ్ విత్ థ్యాంక్స్ అన్నయ్య వన్స్ అగైన్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం కంప్లీట్గా జరగడానికి ఎన్ని కష్టాలు పడినాం మాకు తెలుసు. చిన్న చిన్న కష్టాలు పడినాం. మా వెంట ఉండి ఈరోజు ఈ ఫంక్షన్ ఈ విధంగా నేను మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా అన్నయ్య గంగాధర్ గారు. అన్నయ్యకి మనస్ఫూర్తిగా సీ మై రీల్స్ తరపు నుండి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే ఏంటమ్మా అని అడిగాను. తను చెప్పాడు ఇది యూట్యూబ్ లాంటిదే అన్నయ్య, కాకపోతే ఇది మేము కష్టపడి మా టెక్నికల్ వాల్యూస్ తోటి మేము తయారు చేస్తాం. మేము అండ్ మహేష్ అండ్ రాజు వీళ్ళిద్దరితో కలిసి చేస్తామన్నయ్య. దాంతోపాటు మేము ఒక యువర్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాము. ఈ రెండు కలిసి యంగ్ టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఒక యాక్టర్స్ అయితే కావచ్చు, హీరోస్ అయితే కావచ్చు, విలన్స్ అయితే కావచ్చు, ఇలా సినిమాకి సంబంధించిన వాళ్ళు ముందు షార్ట్ ఫిల్మ్ ద్వారా ఈరోజు ఈజీగా అందరూ సిల్వర్ స్క్రీన్కి వెళ్తున్నారు. అయితే వాళ్ళందరి కోసం స్టార్ట్ చేస్తున్నామంటే సరే ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఏదో సింపుల్గా చేస్తే బాగుంటుంది అనగానే నేను అన్నయ్య కాదంబరి కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య ఏంటనే పాపం ఇట్లా చిన్న వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అనగానే ఆయన సింపుల్గా మంచిది ఆలోచన ఇల్లమ్మా ముందు అని చెప్పేసి ఆయన అన్నారు. అన్నయ్య ఓకే అనగానే నేను తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ లాంచ్కి ఈ యాప్ లాంచ్ చేయడానికి ఎవరైతే కరెక్ట్. హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ గారు చేసినటువంటి ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎనర్జీ కానీ అటువంటి పర్సన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ చేస్తే అంతే ఇదిగా ఈ యాప్ అంతే ఎగురుకుంటూ అలా ఎగురుకుంటూ ముందుకెళ్తుందనే ఉద్దేశంతో నేను రాజా రవీంద్ర అన్నయ్య గారిని ఫోన్ చేశాను, ఇలా నిఖిల్ గారు కావాలని అనగానే ఇమీడియట్లీ నిఖిల్ గారు అయ్యో దానిదేమో సార్ చిన్న యాప్ అంటున్నారు దాని గురించి కరెక్ట్గా అంటే ఆయన కూడా ఒకటి అడిగారండి. ఈ యాప్ ఓపెన్ చేస్తే సొసైటీకి కానీ యంగ్ టాలెంట్ కానీ బాగా ఉపయోగపడుతుందంటే వస్తాను సార్ అంటే ఆయన చూడండి ఎంత సొసైటీకి ఎంత రెస్పాన్సిబిలిటీగానే ఆలోచించారని మనం గ్రహించాలి. ఆయన అడగటం గ్రేట్. అట్లా దానిమా నేను వచ్చేస్తాను చేసేస్తాను అనకుండా యాప్ అంటే ఏంటండి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, రేపు పొద్దున్న నా చేతుల మీద ఓపెన్ అయిందంటే దానికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎప్పుడు దాని యొక్క యాప్ గురించి ఏ విధంగా నేను సొసైటీకి ఉపయోగపడుతుంది మా యాప్ అంటే చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. ఆ కెమెరాలో మంచి యాంగిల్ చిన్న రైట్ వేదిక మాత్రమే, ఒక స్టేజ్ మాత్రమే. డెఫినెట్గా ఏ వెబ్సైట్కి కాంపిటీషన్ కాదు, ఇది వెబ్సైట్ కూడా కాదు, ఒక యాప్ కాబట్టి డెఫినెట్గా మనం కూడా ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, గంగాధర్ చాలా పెద్ద యాక్టర్. ఫస్ట్ మీ యాప్లో ఫస్ట్ మీ వెల్ విషర్గా మీరు సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకున్నది మిగతా వాళ్ళు అందరికంటే ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన వీడియో ఫస్ట్ పెట్టండి యాప్లో. అండ్ ఏ ఆర్ట్ ఫామ్ అయినా అండి, క్రియేటివిటీకి సంబంధించిన ఏ ఆర్ట్ ఫామ్ అయినా, అది స్టేజ్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఆట పాట మాట డైరెక్షన్ యాక్టింగ్ ఏదైనా, ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు చాలా ధైర్యవంతులని ఫీల్ అవుతా. ఎందుకు అంటే దేనికి ఎష్యూరెన్స్ ఉండదండి. ఇక్కడ కష్టపడుతూనే ఉంటారు, తీరని ఎక్కడో తెలియదు, డెస్టినేషన్ తెలియదు, దానికోసం ఫైట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా కష్టపడండి, ఆటోమేటిక్గా మీకు అదృష్టం యాడ్ అవుతుంది. మీరు చేసే పోరాటానికి ఇలాంటి యాప్ లాంటి ఆయుధాలు యాడ్ అయితే మిమ్మల్ని, ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ వచ్చింది మేకింగ్లో అంతా, అందరూ ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళలేరు, వాళ్ళకి అంత టైం ఉండదు. సో మీ ఇద్దరిని, ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళని, ఆ ప్రొడ్యూసర్స్ని కలిపి, డైరెక్టర్స్ని కలిపి ఒక బ్రిడ్జ్ లాగా యాప్ వర్క్ చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు
నాకు మా ఫ్రెండ్ గంగాధర్ గారికి, శ్రీమాన్ గారికి ఫ్రెండ్స్ వాళ్ళు. సో మీరు నా ఫ్రెండ్స్ లాగా ఆల్ ది వెరీ బెస్ట్. కమింగ్, ఎందుకంటే ఇలాంటి యాప్స్కి ఫస్ట్ మీ కవరేజ్ చాలా ఇంపార్టెంట్, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే కామన్ మ్యాన్ కాదంబరి కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు అండ్ మళ్ళీ అవకాశం దొరికింది. అలాగే కళ్యాణ్ బాయ్ నాకు ఎప్పటి నుంచో చాలా పరిచయం అండ్ నేను కొంచెం టైం తీసుకుంటానండి, ఎందుకంటే నేను నార్మల్గా ఈవెంట్స్కి ఎక్కువ నేను రాను, బట్ ఈవెంట్స్కి వచ్చిన ఈవెంట్స్కి మాత్రం 100% ఆ వాల్యూ ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ గంగాధర్ గారు నేను అప్రోచ్ అయినప్పుడు నేను ఒక్కటే అడిగాను, సార్ ఈజ్ ఇట్ వర్త్, అంటే మనం ఏమైనా ఉపయోగపడుద్దా అని కనుక్కున్నాను. అండ్ 100% ఆయన చెప్పింది నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది. ఆయన టీం, మన రవి గారు, వీళ్ళందరూ చేస్తున్న యాప్ దిస్ సీ మై రీల్స్ అన్నది మీకు ఇప్పుడు ఈరోజు చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మనం లాంచ్ చేసేది కూడా చాలా సింపుల్గా చేస్తున్నాం వితౌట్ ఎనీ బిగ్ హంగామా అండ్ ఆల్ దట్. కానీ నేను చెప్తున్నాను, ఈ సీ మై రీల్స్ అన్నది రేపు చాలా చాలా పెద్ద యాప్ అవుతుందండి. అండ్ మేబీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కూడా స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ అయ్యాయి, కానీ డెఫినెట్గా చాలా పెద్దగా అయ్యాయి. సో నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీనే కాదు, ఇది చూసి పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ యాప్ని కాపీ చేస్తారని 100% నేను చెప్తున్నాను. ఎందుకో నేను చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడే కళ్యాణ్ బాయ్ అన్నారు, అతను సోగ్గాడి చిన్ని నాయన అని చెప్పి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. అతను హిట్ ఇచ్చిన తర్వాత మనకు ఆయన ఎవరో తెలుసు, కానీ అతను ఏంటంటే చాలా నాకు ఐ నో హిమ్ ఫ్రమ్ 5-6 years. అతను 5-6 years ఒక సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అండి. ఆయనకు అవకాశం దొరికి అంటే నిజంగా అతను అదృష్టం కొట్టి ఇంత పెద్ద హిట్ కొట్టారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ హిస్ లక్ అండ్ హార్డ్ వర్క్. అండ్ చాలామంది బయట దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్, కానీ వాళ్ళకి ఏంటంటే అవకాశం దొరకట్లేదు. వాళ్ళకి ఎలా రావాలి, నాకే ఎన్ని మెసేజెస్ వస్తాయి, భయ్యా మీరు ఇలా యాక్టర్ అయ్యారు కదా, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలా అని. అప్పుడు ఎప్పుడో నాకు నిజం చెప్తున్నానండి, నా లక్ తగ్గట్టు, అంటే నా లక్ బాగుండి శేఖర్ కమలా గారు హ్యాపీ డేస్ అన్న సినిమా తీశారు. లేకపోతే ఆయన తీయకపోయింటే మా పరిస్థితి ఏంటండి. డెఫినెట్లీ అంటే నాలాంటి అండ్ బేసిక్ వీళ్ళందరూ లాట్ ఆఫ్ యాక్టర్స్ వుంట్ హావ్ కమ్. సో నేను ఒకటే ఫీల్ అవుతాను, అవకాశం ఉంటే డెఫినెట్లీ వాడుకోవాలి. అండ్ సీ మై రీల్స్ అన్నది నాకు తెలిసి చాలా మందికి హ్యాపీ డేస్ అవబోతుంది. బికాజ్ మీరు హ్యాపీగా మీ కెమెరాతో కానివ్వండి ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ తీయండి, మీ టాలెంట్ అక్కడ బయట పెట్టండి. అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో 50,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారు, as well as 10,000 ఫర్ 5 కన్సలేషన్ ప్రైజెస్. అండ్ ఈ యాప్ అందరం చూస్తూ ఉంటాం, నేను చూస్తుంటాను. అండ్ నాకు తెలిసి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి పైన పెడతారంట. సో ఆ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ పర్సన్ కూడా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ అవన్నీ అంటే కళలో పడతాం. అండ్ మంచి ప్రమోషన్, యూ యాక్ట్ వి ప్రమోట్ అన్నది సీ మై రీల్స్. ఇట్స్ ఫెంటాస్టిక్ గైస్, డూయింగ్ అ గ్రేట్ జాబ్. మీరందరూ నాకు తెలిసి నాకు తెలిసి నో సెల్ఫిష్ రీజన్, ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ సీ మై రీల్స్. అండ్ ఇంకా చాలా మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్స్ వస్తారు ముందుకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గంగాధర్ గారు, నన్ను ఇంత మంచి దానికి పిలిచారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ప్రశాంత్ సార్, మీకు ఇంకొక మంచి విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కష్టపడి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయగలరు, కేవలం మగవాళ్ళే, మేల్స్ అయితేనే చేయగలరు. ఫీమేల్స్ ఎలా అనుకుంటున్నారు కదా, సో ఫీమేల్స్కి ఈ సీ మై రీల్స్ చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ మనం ఎక్కడ గేట్ల దగ్గర వెయిట్ చేయలేదు, ఆప్షన్ నాకు తెలిసి అయితే 100% ఫీమేల్స్కి బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ పెద్ద హీరోలు కూడా ఒక హీరోయిన్ తోటి అంత గ్లామర్గా చేయలేరు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ గ్లామరస్ సాంగ్. అండ్ మొత్తం సినిమా అంటే ఐ మీన్ టు సే